జూనియర్ ఎన్టీఆర్‌ని హౌస్ అరెస్ట్ చేశారట. విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఇంటి దగ్గర మరి హౌస్ అరెస్ట్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకొని మరి అభిమానుల్ని కోరుతూ ఆయన ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కూడా ఇప్పుడు ఎంతగానో అందరి దృష్టిలో అయితే వీక్‌గా కనిపిస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఉద్రిక్త వాతావరణం ఇంటి దగ్గర ఏర్పడిందట. కారణం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం వస్తానని చెప్పారట. అలాగే ఇటీవల జరిగినటువంటి గొడవల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కనుక వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని, మరి అక్కడున్నటువంటి పోలీస్ అధికారులు ఎన్టీఆర్‌ని బయటకు రాకుండా ఉండాలని ఆదేశించారు. సో, ఎన్టీఆర్ ప్రమేయం లేకుండా ఆయనని నిర్బంధించడం అనేది చాలా బాధాకరమైన విషయమని ఎన్టీఆర్ హైయర్ అఫీషియల్స్‌కి చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ విషయంలో మరి నారా చంద్రబాబు నాయుడు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ మరి ఏమాత్రం కలవకుండా ఉండేలాగా వైసీపీ భారీగా ప్లాన్ చేస్తోందని, మరి వైసీపీ చేసేటువంటి ప్లాన్‌లకి ఎవరు కూడా ఆగలేరని, కాబట్టి కాస్తైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో, తారక్‌ని నిర్బంధించి ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి మరి ఏపీ పోలీసులు కాస్తైనా ఆలోచించుకోండి. మేము మీ మీద కూడా ఇప్పుడు కంప్లెయింట్ చేస్తే మరి ఏం చేస్తారో ఆలోచించుకోండి అని ఎన్టీఆర్ చెప్పినట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. సో, రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయం తెలిసి అంతా షాక్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. తారక్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ షూటింగ్‌కి సంబంధించి వెళ్తుండగానే పోలీసులు అడ్డుకున్నట్టుగా చెప్తున్నారు. సో, కావాలనే పోలీసులు ఇలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, లేదంటే మరి హ్యూమన్ రైట్స్‌కి కంప్లెయింట్ చేయాల్సొస్తుందని జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన నిర్వాహకులు అయితే చెప్పారట.